నమస్తే, నేను సిరి. రాజమౌళి గారిది ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా అయితే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తానికి. సో దీంతోనే అయితే ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఈ సినిమా మీద ఉంది. సో ఈ సినిమాని హిందీలో అంటే ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి టీ సిరీస్ ముందుకు వచ్చింది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏదైతే అంటే రాజమౌళి గారి సినిమా అంటేనే చాలా వరకు ఏంటంటే వెయిట్ చేస్తే కానీ విజువల్ వండర్స్ అవన్నీ అయితే ఉంటాయి, ట్రీట్ అయితే చాలా బాగుంటుంది, కానీ వెయిటింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మహేష్ బాబు గారిది ఇంకా రాజమౌళి గారి సినిమా వస్తుంది కాబట్టి దీనికి హిందీలో అయితే టీ సిరీస్ వాళ్ళు ఫండ్ చేస్తున్నట్టుగా మరి వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు అన్నట్టు SSMB 29 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకోవచ్చు, SS రాజమౌళి మహేష్ బాబు అనుకోవచ్చు అదండి. సో రాజమౌళి గారు జక్కన్న సినిమా అంటేనే అది కూడా చూడండి, ఫస్ట్ పార్ట్ ఇది కూడా 2 పార్ట్లు ఉండబోతున్నాయి. అంటే ఫస్ట్ పార్టే 27లో రిలీజ్ చేస్తారంట. అంటే ఇంక 25 స్టార్టింగ్లో ఉన్నాం, 25, 26 చేసి అయిపోవాలి. సో అక్కడ కొద్దిగా డిసప్పాయింట్మెంట్, బట్ అంత టైం తీసుకుంటున్నాడంటే బొమ్మ అదిరిపోతుంది. దానికి తోడు బడ్జెట్ కూడా ఎప్పుడు లేదు, డిక్లేర్ చేశారు ముందుగానే 1000 కోట్లని. 1000 కోట్లు బడ్జెట్ అంటే పిక్చరైజేషన్కే 1000 కోట్లు అవుతున్న నేపథ్యంలో అది ఎంత మార్కెట్ చేయగలగాలి? మన దేవరకే ఉంది, ఖర్చు 400 కోట్లు అన్నారు, 500 కోట్లు పైచిలకు వచ్చేసింది. ఏది రిలీజ్కి ముందే. ఈ ఇట్లాగే ఆడియో రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని, OTT రైట్స్ అని, డిస్ట్రిబ్యూటర్కి లేకపోతే ఏరియా వైజ్ కానీ ఇవన్నీ కూడా ఓవర్సీస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మహేష్ బాబు సూపర్ స్టార్, మహేష్ బాబు లుక్స్ లైక్ ఏ హాలీవుడ్ సూపర్ స్టార్, హాలీవుడ్ స్టార్ లాగా ఉంటాడు. పైగా కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్లు పిండి యాక్షన్ తీసేలాంటి దర్శక దిగ్గజం అనుకోవచ్చు ఒక కృష్ణవంశీని. అటువంటి దర్శకుడు చెప్పింది ఏంటంటే మహేష్ బాబు మనం ఒక సీన్ ఎలివేట్ చేసినప్పుడు అరే బాబు ఇంత చేస్తాడనుకుంటే దానికి ఎంత అవుట్పుట్ ఇస్తాడట. అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆర్టిస్టు మహేష్ బాబు. ఎవరు చెప్పినా కూడా ఏదైనా కూడా అంటే ఆ మొదటి నుంచి కసి ఉంది ఆయనలో, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్. పైగా మహేష్ బాబు పైగా సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయిగా వచ్చినా కూడా ఇక్కడ నెపోటిజం కాదు, నిలదొక్కుకోవడం గొప్ప విషయం. ఎలా టాలెంట్ లేకపోతే ఉండలేడు ఆయన. సో అట్లాంటి మహేష్ బాబు గారికి రాజమౌళి సినిమా ఎప్పుడా చాలా సందర్భాల్లో రాజమౌళి గారిని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అడిగితే ఆయనకి ఒక మంచి గూఢచారి సినిమా తీయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఇండియానా జోన్స్ అట్లాంటి ఏదో ఒక దాన్ని ఏమంటారు కౌబాయ్ గెటప్స్ లో లేదా అడవుల్లోనూ చేజింగ్ ఒక చాలా సినిమాలు వచ్చాయి. బట్ దీన్ని ఎలా తీయబోతున్నారు, ఎలా పిక్చరైజ్ అయిపోతున్నారు? ఎక్కువ పాటు యుద్ధాలు, ఫైట్స్, సన్నివేశాల మీద ఉండబోతున్నాడు. దానికోసం ఇప్పుడిప్పటికీ ఇంకా సీన్లు, లొకేషన్ సెలెక్ట్ చేసుకొచ్చారు. రేపు ఫిబ్రవరి నుంచి వామప్ ఉంది. సంక్రాంతి తర్వాత మహేష్ బాబు దాన్ని ఏమంటారు కూర్చొని అందరూ వర్క్ చేసుకుంటారు కదా. సో అట్లాంటిది మొత్తం వర్క్ చేసుకోవడం, దానికి వర్క్ షాప్. ఎస్, ఎగ్జాక్ట్లీ, నాకు ఆ వర్డ్ సరిగ్గా స్ట్రైక్ అవ్వాలి. వర్క్ షాప్ నిర్వహించడం, దాంతో ట్రయల్స్, మాక్ డ్రిల్ ఇవన్నీ రిహార్సల్స్ అయిన తర్వాత అప్పుడు ఉగాది తర్వాత సెట్స్లోకి వెళ్ళబోతుంది ఇది SSMB. సో దీనికి ఇంత 1000 కోట్ల రూపాయలని చెప్పిన తర్వాత మార్కెట్ కనీసం సినిమా రిలీజ్కి ముందే 1000 కోట్ల మార్కెట్ అయితేనే వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వదు. చెప్పడమే 1000 కోట్లు అంటే ఈలోగా దాని ఇంట్రెస్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 2 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవ్వబోతుందంటే ఈలోగా ఇంట్రెస్టే కాదు, టీం అందరికి జీతాలు, వాళ్ళ మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్టు ఎన్ని అవుతాయి, వాళ్ళకి భోజనాలు, ఫుడ్, మెయింటెనెన్స్, ఆ హీరోలు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ బ్యాకప్ మ్యాన్, వాళ్ళ మేనేజర్, క్యారవాన్లు, మెయింటెనెన్స్లు, మొత్తం అసలు వాళ్ళ రెమ్యునరేషన్లు. మీకు అర్థమవుతుందా? సో వింతగా చేయాలంటే మొదటి నుంచి అది ప్లాన్ చేసుకోవాలా. పైగా రాజమౌళి సినిమా అంటేనే సార్ మాకే ఉంటుంది, సార్ ఆడియో రైట్స్ మాకే ఉంటుంది, సార్ OTT మాకే ఉంటుంది. ఇప్పటికే ఆయన టచ్ చేసి ఉంటారు వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరికి కూడా. సో ఇప్పుడు ఏంటంటే దీనికి టీ సిరీస్ వాళ్ళు ఆడియో రైట్స్ తీసుకున్నారు. టీ సిరీస్ అంటే ఒకప్పుడు గుల్షన్ కుమార్ గారని పాపం చంపేశారు, ఏదో కాల్చి చంపేశారు. ఆయన కూడా హత్య చేయబడ్డాడు. ఆయన స్థాపించింది ఆ టీ సిరీస్. చాలా ఇప్పటికీ వాళ్ళ బ్రదరు నడిపిస్తున్నారు. చాలా అద్భుతమైన ఇమేజ్ ఉన్న ఆడియో కంపెనీ. అతని సింగర్ కూడా గుల్షన్ కుమార్ అంటే సింగర్ కాదు, యాక్ట్ చేసేవాడు, వాయిస్ అది పెట్టి మంచి ప్రొడ్యూసర్ కూడా ఆయన. సో ఆ టీ సిరీస్ మాత్రం ఆ బ్రాండ్ నేమ్ అలా ఉండిపోయింది.
సో వాళ్ళకి తీసుకుంటున్నారంటే 1000 కోట్ల సినిమా బడ్జెట్తో స్టార్ట్ అయ్యే సినిమాకి రిలీజ్ అయ్యే టైంకి దాని వాల్యూ 2 కోట్లు అవ్వచ్చు, ఇంకెక్కువ అవ్వచ్చు. కనీసం 2000 కోట్లు మార్కు రానిదే సినిమా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. మరి ఎస్ఎస్ఎంబి సినిమా మ్యూజిక్ అని అంటే ఏ రేంజ్లో బిజినెస్ చేసుకోగలగాలి, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే వస్తుంది? నాకు తెలిసి టీ సిరీస్ వాళ్ళే ఖచ్చితంగా కొన్ని 100 కోట్లు పే చేసి చూస్తుంటారు ఆల్రెడీ. ఐ మీన్ పే చేయడం తెలిసి డీల్ మాట్లాడుకుంటారు. ఇది ఫస్ట్ టీ సిరీస్ వచ్చింది, ఎందుకంటే మొన్నే ముహూర్తం షాట్ పూజ అవి చేశారంట. మహేష్ బాబు గారు సెంటిమెంట్ గానో లేదా మొత్తం తనకి కార్యాలయంలో రాలేదు అంటే ఆయనకి ముహూర్తం షాట్కి రావడం ఇప్పుడు అలవాటు లేదంట. వెళ్తున్నా కూడా సినిమా హిట్ అవ్వదు అని అలాంటి ఏవో సెంటిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు, మనకు తెలీదు. సో శ్రీమతి నమ్రత మహేష్ బాబు గారు వెళ్ళారు దానికి. సో ఇంకా వెంటనే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కూడా రాజమౌళి గారు వస్తే పక్క నుంచి యాంకర్ సుమ గారు కూడా అడిగారు కదా, సార్ ఏంటి కొబ్బరికాయ కొట్టారట, ఏంటి స్టార్టింగ్ అయిందంట ఏంటి అని. సో ఒక్కొక్కటి లీక్స్ వస్తాయి. ఇప్పుడు టీ సిరీస్ వాళ్ళకి ఇచ్చారంటారు. నెక్స్ట్ ఏంటి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్కి రెమ్యునరేషన్ ఈ మధ్యకాలంలో మన తెలుగు హీరోలే 100-150 కోట్లు, మన బన్నీ గారు 300 కోట్లు తీసుకున్నారంటున్నారు. మరి మహేష్ బాబు గారు ఏం తక్కువ? హాలీవుడ్ స్టార్ ఇమేజ్ అసలే. సక్సెస్ రేట్ కూడా ఎక్కువ కదమ్మా. ఆయన సినిమాలు పోయినవి ఏమున్నాయి చెప్పండి? డిజాస్టర్లు 1-2 చెప్పొచ్చు. కెరీర్ మొదటి నుంచి కూడా మహేష్ బాబు గారు కదా. మరి అటువంటి ఆ సక్సెస్ ఇమేజ్ ఉన్న స్టార్కి ఏ రేంజ్లో ఉంటుంది? మరి ఆ క్యాస్టింగ్, ఆ క్రూ మొత్తంకి రెమ్యునరేషన్సే నాకు తెలిసి ఒక 500 కోట్లు ఉంటుందేమో. పెద్ద పెద్ద స్టార్ కెమెరామ్యాన్స్ కి అంటే రాజమౌళి గారి సినిమా టెక్నీషియన్స్ అంటేనే ఇంకా హై లెవెల్లో ఉంటారు. అంటే అదే రెమ్యునరేషన్ అన్ని కలిపి ఒక 500 కోట్లు ఉంటుంది అంటున్నాను. వీళ్ళు డైరెక్టర్ మరి ఇంకెంత తీసుకుంటారో యాక్చువల్గా ఇండస్ట్రీ లెక్కల ప్రకారం అయితే లెక్క ఉండదు. అది కూడా ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 కోట్ల సినిమా అనుకోండి, అందులో 20% డైరెక్టర్ అండ్ టీమ్ అంటే 20 కోట్లు. మరి 1000 కోట్లు అంటే రాజమౌళి గారికి ఎంత అవ్వాలి? నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ పైగా రాజమౌళి గారు అంటేనే టీమ్ వర్క్ అండ్ ఫ్యామిలీ టీమ్. రమా రాజమౌళి గారు కాస్ట్యూమ్స్, శ్రీవల్లి గారు ప్రొడక్షన్ కంట్రోల్, కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్, కళ్యాణి మాలిక్ సౌండ్ ఇంజనీర్, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. అర్థమవుతుందా? ఎంతమంది సింగర్లు, ఇంకా చాలామంది ఫ్యామిలీ వీళ్ళందరూ ప్యాకేజీలు. సో కాబట్టి అవన్నీ కవర్ అవ్వాలంటే టీ సిరీస్ లాంటి వాళ్ళు టీ సిరీస్ కూడా పెద్ద కంపెనీ కదా. ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నతనం నుంచి వింటున్నానంటే ఒక 40 ఏళ్ళ హిస్టరీ ఉన్న కంపెనీ అది. నాకు ఇంకా 40 ఏళ్ళు ప్లస్ ఉంటుంది టీ సిరీస్. అంత పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ పెద్ద స్థాయిలోనే ఉంటుంది రెమ్యునరేషన్స్ కూడా. వాళ్ళు కూడా ఎన్ని 100 కోట్లకి దాన్ని దక్కించుకుంటున్నారు అంటే బ్రాండ్ ఇమేజ్ కదా. మా రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్, పైగా భారీ డైరెక్టర్, సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్, అంతే కదా. అది చెక్కుతూనే ఉంటాడు ఆయన. మరోవైపు ఆయన చూజ్ చేసుకునే హీరోలు కూడా ఎటువంటి హీరోలు? ముత్యాలు లాంటి హీరోలు. ఇప్పటివరకు ఆయన చేసిన హీరోల్లో ఎవరు అబ్బాయి వేస్ట్ రా, ఈడికి యాక్టింగ్ రాదురా, ఈడు చిన్న హీరోరా అని ఎవరున్నారు? మీరు మొదటి నుంచి తీసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు చేశాడు, ప్రభాస్ గారితో 3 సినిమాలు చేశారు, రామ్ చరణ్తో 2 సినిమాలు చేశారు, నితిన్, నాని. ఎవరిలో టాలెంట్ లేదంటారు? సై మొన్న మళ్ళీ న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేశారు, గుర్తుందా? జనవరి 1కి సై సినిమా రిలీజ్ చేశారు, నితిన్ గారి సినిమా. రాజమౌళి గారికి అది 2వ సినిమా అనుకుంటా నాకు తెలిసి. ఏది బాగోలేదు, ఇది బాగుండదు అని చెప్పడానికి ఏముంది? దట్ ఈజ్ రాజమౌళి. మరి అంత ఇమేజ్ ఉన్నప్పుడు టీ సిరీస్ వాళ్ళు ఆడియో రైట్స్ నాకు తెలిసి కొన్ని 100 కోట్లే ఉంటుంది. ఆ 100 లోపే 1000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు కాబట్టి అందులో ఒక 1/5 5వ భాగమైన 200 కోట్లే వేసి దక్కించుకుంటే ఆడియో రైట్స్తో అక్కడికి క్లియర్ అవుతుంది. వాళ్ళకి సాధక బాధలు ఉంటాయి కాబట్టి కాస్ట్ కట్టింగ్, అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. మనిషి సగటు తలసరి ఆదాయం పెరిగిపోయింది, కాస్ట్ పెరిగిపోయాయి. చాలామంది అంటే మేము అంత పెట్టి తీయమన్నామా, మాకెందుకు రేట్లు పెంచుతున్నారంటే మరి అట్లా ఉన్నారు జనాలు. నువ్వెందుకు అంత సినిమా ఆ అమౌంట్ కొనుక్కు ఎందుకు థియేటర్కి వెళ్ళాలి? ఒక నెల రోజులు అయితే ఓటీటీలో వచ్చి చూసుకోవచ్చు కదా. ప్రజలు కూడా అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. లేదురా రిలీజ్ చూసేయాలి, 2000 పెట్టని చూసేద్దాం, వాళ్ళు అలాగే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.